వెల్కమ్ టు ఐ న్యూస్. ముంబైలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మరణం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. మొదట ఫుడ్ పాయిజనింగ్ అని భావించిన ఈ కేసులో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. పుచ్చకాయ తిన్న తరువాత చనిపోయారన్న వార్తలను పోస్ట్ మార్టం నివేదిక తోసిపుచ్చింది. మరి ఆ నలుగురి మృతదేహాల్లో అవయవాలు ఆకుపచ్చగా ఎందుకు మారాయి? ఆ రాత్రి పార్టీలో అసలేం జరిగింది? పోలీసుల విచారణలో తేలిన ఆ మత్తు పదార్థం ఏంటి? ఈ మిస్టరీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. ముంబైలోని జేజే మార్గు ప్రాంతంలో నివసించే అబ్దుల్లా దుకాడియా కుటుంబంలో ఏప్రిల్ 25న జరిగిన ఒక విందు ఆ కుటుంబానికి చివరి పార్టీగా మారింది. రాత్రి 1 గంట సమయంలో అబ్దుల్లా, ఆయన భార్య నజ్రీన్, కూతుళ్లు ఆయిషా, జైనబ్లు కలిసి బిర్యానీ తిని ఆ తర్వాత పుచ్చకాయ ముక్కలను భుజించారు. అయితే ఆ తర్వాత కొద్దిసేపటికే వారంతా అపస్మారక స్థితిలోకి వెళ్లి ప్రాణాలు విడిచారు. తొలుత పుచ్చకాయ వల్ల కలిగిన బ్యాక్టీరియా లేదా ఫుడ్ పాయిజనింగ్ వల్లే వీరు మరణించారని అందరూ భావించారు. కానీ తాజాగా వెలువడిన ఫోరెన్సిక్ పోస్ట్ మార్టం నివేదికలు ఈ కేసును ఊహించని మలుపు తిప్పాయి. మరణించిన నలుగురి గుండె, మెదడు, జీర్ణావయవాలు పూర్తిగా ఆకుపచ్చ రంగులోకి మారిపోయాయని వైద్యులు గుర్తించారు. సాధారణంగా ఫుడ్ పాయిజనింగ్ జరిగితే అవయవాల రంగు మారదని, కానీ ఈ కేసులో ఇలా రంగు మారటం వెనుక అత్యంత శక్తివంతమైన రసాయన చర్య ఉందని నిపుణులు నిర్ధారించారు. ఇది కేవలం ఆహార సంబంధిత సమస్య కాదని, ప్రణాళికాబద్ధంగా జరిగిన విష ప్రయోగమని అనుమానిస్తున్నారు. వైద్య పరీక్షల్లో వీరి శరీరాల్లో మార్ఫిన్ అనే ప్రమాదకరమైన మత్తు పదార్థాన్ని అధికారులు గుర్తించారు. ఇది మోతాదు మించితే శ్వాస వ్యవస్థ స్తంభించిపోయి మరణం సంభవిస్తుందని వివరిస్తున్నారు. ఇంతటి శక్తివంతమైన కెమికల్ టాక్సిసిటీ వల్లే శరీరంలోని అంతర్గత అవయవాలు ఆకుపచ్చ రంగులోకి మారిపోయాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఇది కేవలం ప్రమాదం కాదు, ఎవరో కావాలని చేసిన కుట్ర అనే కోణంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఆ రాత్రి జరిగిన పార్టీకి ఎవరెవరు వచ్చారు, ఆ కుటుంబానికి సన్నిహితులు లేదా శత్రువులు ఎవరైనా ఉన్నారా అనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. నిందితులు తెలివిగా బిర్యానీలో లేదా పుచ్చకాయలో ఈ విషయాన్ని కలిపి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేవలం ఆహారం మీద నింద నెట్టేసి తప్పించుకోవాలని చూసిన దుండగుల ప్లాన్ ను ఫోరెన్సిక్ నివేదిక బట్టబయలు చేసింది. ప్రస్తుతం చనిపోయిన వారి అవయవాల నమూనాలను కెమికల్ అనాలిసిస్ కోసం మరింత లోతుగా పరీక్షించేందుకు ల్యాబ్ కు పంపారు. ఆ తుది నివేదిక వస్తే గానీ ఏ రసాయనాన్ని ఎంత మోతాదులో వాడారు, అది ఎలా శరీరంలోకి చేరిందనే పూర్తి వివరాలు బయటపడవు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఇలా వింతైన పరిస్థితుల్లో మరణించటం ముంబై వాసులను భయాందోళనకు గురి చేస్తోంది.